అలాగే ఈరోజు లక్ష్మణ్ గారు ఇంతకుముందు మీరు పనిచేసింది జనసేన పార్టీలో అనుకుంటా. ఐ థింక్ జనసేన పార్టీలో పనిచేసి పార్టీ మారంలోనే మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి మీ నాయకుడు ఎలా ఉంటాడో నీకు తెలియదా? విమర్శించండి, తప్పలేదు. కానీ ఒక విమర్శ చేసేటప్పుడు ఇది రైటా రాంగ్ అని చెక్ చేసుకొని విమర్శిస్తే మీకు బాగుంటుంది, చూడటానికి కానీ అందరికీ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఏమంటున్నారు, అతను డబ్బులు తీసుకుంటున్నారు. మరి డబ్బులు తీసుకుంటే లాస్ట్ 5 years మీరు ఏ గాడిదలు కాస్తున్నారు? మీ జగనన్నే అధికారంలో ఉంది. నిజంగా చిన్న స్కామ్ ఎవరైనా చేసి ఉంటే వదిలిపెడతారా? మరి ఏం చేశారు మీరు? నిజంగా ఆయన రాజధాని భూముల కోసం పోరాడి ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా ఉన్నాడంటే మరి మీరు ప్రూవ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ సొల్లు కబుర్లు మీడియా ముందు చెబుతున్నారు? ఎందుకంటే ఒక మనిషి గొప్పగా బతకాలంటే చాలా కష్టమండి. అంతేబాని మీరు బయటకు వచ్చి ఏదో రూమర్లు వేసి బతుకుతాం, మన వాళ్ళ కాలం గడుపుతాం అంటే ఎలా కుదిరిద్ది? మీ జగనన్న ఇందా ముందు నువ్వు ఏం మాట్లాడు? మా జగనన్న కూడా ఇళ్ల పట్లాడు అమరావతి రాజధానిలో పేదలకు ఇచ్చాడు. ఇవ్వటానికి మీ జగనన్న ఎవరు తీసుకోవడానికి? వాళ్ళు ఎవరు ల్యాండ్? పేదల ల్యాండ్, బడుగు బలహీన వర్గాల ల్యాండ్, దళితుల ల్యాండ్, అందరి ల్యాండ్ ప్రభుత్వం కోసం ఇస్తే మళ్ళీ మీరు తిరిగి అటు ఇవ్వటం ఏంటి?